కశ్మీర్ పై దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పై తీసుకునే ప్రతీకార చర్య ఎలా ఉండబోతోంది? భారత్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీసుకునే ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతోంది? పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పబోతోంది అనే ప్రపంచ దేశాలతో పాటు ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కు బుద్ధి చెబుతామా, పాకిస్తాన్ వెన్ను ఎప్పుడు విరుస్తామా అని ప్రతి భారతీయుడు కూడా కసిగా ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో ఎటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మొత్తం భారత్ ముప్పేట దాడి చేయబోతోంది. నిజానికి ముప్పేట కాదు, నలుగురు వైపుల నుంచి కూడా పాకిస్తాన్పై దాడికి భారత్ సిద్ధమవుతుంది. పాకిస్తాన్కి ఈసారి భూభాగం గుర్తున్నంతకాలం, భూమి గుర్తున్నంతకాలం పాకిస్తాన్కు గుర్తుండిపోయే దెబ్బను కొట్టబోతున్నాం అనే సంకేతాలను ఇప్పటికి మనం ఇస్తున్నాం. వాయుసేన ఇప్పటికీ అప్రమత్తమైంది, అటు నేవీ అప్రమత్తమైంది, ఇటు ఆర్మీ కూడా అప్రమత్తమైంది. అంతేకాదు ఈ మూడు విభాగాల నుంచి మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతూ పాకిస్తాన్ చరిత్రలో గుర్తుండిపోయే దెబ్బ ఇప్పుడు మనం కొట్టబోతున్నామనే సంకేతాలను ఇస్తున్నాం. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాయుసేన ఏ విధంగా అప్రమత్తం అవుతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాయుసేన యుద్ధ విమానాలు బోర్డర్కి వెళుతూ ఉన్నాయి అనే సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు. వాయుసేన చాలా అప్రమత్తం అవుతుంది. అటు నేవీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ దాడిలో ఒక నేవీ ఆఫీసర్ని కూడా మనం కోల్పోయాం. దీంతో నేవీ అధికారులు కూడా చాలా కసిగా ఉన్నారు. ఎప్పుడు కేంద్రం నుంచి సంకేతాలు వచ్చిన వెంటనే పాకిస్తాన్పై ఎటువంటి దాడిని చేయడానికైనా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి నేవీ కూడా చాలా సిద్ధంగా ఉంది. ఇటు ఆర్మీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తం మిలిటరీ అంతా కూడా, త్రివిధ దళాలు కూడా సిద్ధమవుతున్నాయి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది మన ఎయిర్ ఫోర్స్ బలం. మన దగ్గర ఉన్న యుద్ధ విమానాలన్నీ కూడా అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆ యుద్ధ విమాన విన్యాసాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్కు చరిత్రలో గుర్తుండిపోయే బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇప్పుడు కోరుకుంటూ ఉన్నాడు, కశ్మీర్ ఘటన తర్వాత, కశ్మీర్ మారణకాండ తరువాత మనం పాకిస్తాన్కు ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నామని. అందుకే చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది మన వాయుసేన సత్తా చూపించేటటువంటి దృశ్యాలు అవి. వాయుసేన సత్తా పాకిస్తాన్పై ఈ వాయుసేన తన ప్రభావాన్ని చూపించి, కనీసం రాడార్లో కూడా దొరకకుండా వాటి ప్రభావాన్ని చూపించి పాకిస్తాన్ పీచిమనచడానికి మనం చేసిన యుద్ధ విన్యాసాలవి. ఇప్పుడు వాయుసేన కూడా చాలా కసిగా ఎదురు చూస్తూ ఉంది. కేంద్రం నుంచి సంకేతాలు వచ్చిన వెంటనే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి.